హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి బ్లాగ్లో అయితే కదా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో పరోటా అండ్ పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, అర్థమవుతుంది. సో మనము రెస్టారెంట్కి వెళ్ళి వందలు ఖర్చు పెట్టి వందలు కాదండి, వేలు అవుతుంది. మనం పన్నీర్ కర్రీ లైక్ పరోటాసు, నాన్ రోటీస్ ఇలాంటివి తినాలన్న, బటర్ నాన్ ఇలాంటివి తినాలి అంటే గిన సో అలానే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా అయితే గిన ఇది సాటర్డే నైట్ బ్లాగ్ అనమాట. సాటర్డే నైటు బయటికి వెళ్ళి వచ్చినాము. ఇంకా ఆ రోజు నైటు మా పాప వచ్చేసి వీకెండ్ కదా, ఏదో ఒక స్పెషల్ అయితే కంపల్సరీగా అడుగుతూ ఉంటారు పిల్లలు. వీకెండ్ వచ్చిందంటే పన్నీర్ ఉంది కదా మమ్మీ, పన్నీర్ కర్రీ చేసి పరోటా చేయి మమ్మీ అనేది. మా నార్మల్గా అయితే పరోటాసు డీమార్ట్‌లో ఉంటాయి గదా మనకి. ప్యాక్‌లో ఒక 5 ఏమో వస్తాయి. 70, 80 రూపీస్ ఏమో ఉంటుంది. అవి తెచ్చేసుకొని చేస్తూ ఉంటాను. పన్నీర్ కర్రీ గానీ, చికెన్ కర్రీ గానీ ఇలా చేసినప్పుడు ఆ పరోటాస్ అయితే కాల్చి ఇస్తూ ఉంటాను. కానీ ఈసారి నేను ట్రై చేద్దామనేసి ఇంట్లోనే ట్రై చేశాననమాట. ఇంకా బయటకు నుంచి వచ్చిన తర్వాత అందరం టీ పెట్టేసుకొని బిస్కెట్స్ ఉంటే ఉస్మానియా బిస్కెట్లు ఉంటాయి గదా, బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ అయితే తినేసి కూర్చొని తర్వాత అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మనము ఈ పరాటాకు వచ్చేసి గోధుమ పిండి, నేనైతే నార్మల్గా అయితే మైదా యూజ్ చేస్తారు పరోటాకి. సో మా వారు ఎక్కువ మైదా వేస్తుంటే, అంత మైదా వేస్తున్నారు తినడానికేనని నన్ను అరిచారు. హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ మా వారికి. సో అందుకనేసి మైదా వద్దు, కావాలి అంటే ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోకి సపరేట్గా నువ్వు చేసుకుందిలే ఒట్టి మైదా వేసి, పిల్లలు తినాలి కదా, వద్దు ఒట్టి మైదా అని అంటే ఇంక సరే ఇలా కాదు అనేసి గోధుమ పిండి, కొంచెం పూరి పిండి ఉంటుంది చూసారా, పూరి పిండి 2 కలిపి మిక్స్ చేశాను. ఇంకా నార్మల్గా అయితే వాటర్తో కలుపుతాం పిండి అయితే కదా, కానీ ఇక్కడ నేను పాలు వేసి కలిపాను. పాలు వేయడం వల్ల కొంచెం మంచిగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అనమాట పరోటా టేస్ట్ అనేది. సో అందుకనేసి నేనైతే పాలు వేసి కలిపి ఈ విధంగా ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానాలండి మనకు పిండి. ఎంత నానితే అంత మంచిగా వస్తాయి మనకు, చపాతీ కావచ్చు, పరోటా కావచ్చు, ఏదైనా సరే. ఇంకా పరోటా కాబట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానితేనే మనకు మంచిగా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇంకా అంతలోపు నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేసరికి ఎంత లేదని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఈజీగా పడుతుంది కదా. సో అందుకనేసి ముందుగానే పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను పక్కన. తర్వాత బయటికెళ్ళొచ్చాను. కొంచెం కాళ్ళు నొప్పులు ఇలా ఉంటే కిచెన్‌లో నిలబడుకొని ఇంకా అవన్నీ కట్ చేసుకునేలకి నాకు టైం పడతది అనే ఉద్దేశ్యంతో ఇంగ హాల్‌లో కూర్చొని టీవీ పెట్టేసుకొని సాటర్‌డే సీరియల్స్ వస్తూ ఉంటాయి గదా, అవి చూసుకుంటూ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. పన్నీర్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, పాలకూర. మెయిన్ వచ్చేసి మనకు పాలకూరే కదా. ఇంకా పాలకూర మంచిగా వాటర్‌లో ఎక్కువ మట్టిగా ఇలా ఉంటుంది కాబట్టి మంచిగా వాటర్ ఎక్కువ వేసేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా అవన్నీ హాల్‌లో అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మా వాడు నేను వీడియో తీసుకుంటుంటే ఎన్ని సార్లు నన్ను డిస్టర్బ్ చేశాడండి. నాకి వీడియోలో కనిపించినందుకు బాధ కాదు కానీ ఆ ఫోన్ ఎక్కడ పడేస్తాడో ఏమో అన్న బాధ ఎక్కువైపోయింది. ఇంకా ఇలా కాదనేసి ఒక 5 మినిట్స్ అలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ నోట్ చేసుకున్నారు కదా. పాలకూర, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్, జీడిపప్పు, ఇంకా మసాలాస్ ఉంటాయి కదా, సాజీరా, చెక్క, లవంగాలు, ఇవన్నీ కూడా కర్రీ ప్రిపేర్ చేస్తూ మీకైతే షేర్ చేస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి అందులోకి మనం పన్నీరు కొందరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటారు. లేదంటే ఇలా పన్నీర్ మొత్తాన్ని ఫ్రై చేసినా సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలు వేయడం వల్ల ఏమంటే అతుక్కుపోతుంది అనేసి నేను ఇంకా ఈ మధ్య ఇలానే పెద్ద ముక్క మొత్తం వేసేసి కొంచెం ఫ్రై చేసి పక్కకు తీస్తున్నాను. ఇంకా అదే ఆయిల్‌కి ఇంకాస్తంత ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి పసుపు, ఉప్పు వేసామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు వేయడం వల్ల ఏంటి అంటే ఏ వెజిటేబుల్ అయినా సరే తొందరగా కుక్ అయిపోతుంది. సో అందుకనేసి ముందుగానే నేను ఇలా ఏదైనా కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు అయితే యాడ్ చేసేస్తూ ఉంటాను. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఎవరైనా తెలియకుండా ఉంటే. తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పాలకూర, జీడిపప్పు. పన్నీర్ కర్రీ ఎప్పుడైనా సరే కొంచెం స్వీట్‌నెస్ ఉంటేనే బాగుంటుందన్నమాట. చపాతీకి కావచ్చు, బటర్ నాన్‌కి కావచ్చు, పరోటాకు దేనికైనా స్వీట్‌నెస్ ఉంటేనే బాగుంటుందనేసి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసేసాను. ఈ జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసేసి మంచిగా కొంచెం మగ్గనిచ్చాను మూత పెట్టేసి. మగ్గనిచ్చిన తర్వాత అదంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ పక్కన పెట్టుకొని అంటే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. వెంటనే మిక్సీ పట్టకండి. ఎప్పుడైనా సరే వేడిది వెంటనే మిక్సీ పట్టామంటే ఆ వేడికి మొత్తము స్టీమ్ వచ్చేసి ఏమంటారు మూత ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త అండి, కేర్ఫుల్గా చేసుకోండి. ఇంకా తర్వాత అదే కడాయిలోకి ఇంక కాస్తంత ఆయిల్ వేసేసి షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ 3 యాడ్ చేశానండి. ఇంకా నేను చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ ఈ పేస్ట్లో యాడ్ చేశానన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడే ఈ పేస్ట్లో చెక్క, లవంగ, ఇలాచి యాడ్ చేశాను. ఇంకా ఈ పేస్ట్ మొత్తాన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. మరి పలుకు పలుకు అలా ఉన్నా కూడా పిల్లలు తినడానికి ఇష్టపడరు, చూడడానికి కూడా కర్రీ అంత అపియరెన్స్ రాదు. సో మెత్తగా పేస్ట్ పట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసేసి తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసి అయితే యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ని బట్టి. ఇంకా తర్వాత మనకు ఉడికిందా లేదా అనేసి మనకి ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చి ఉంటుంది కర్రీకి. సో అప్పుడు మనకు ఉడికిందని అర్థమైపోతుంది అనమాట అది గ్రేవీ అంతా. ఆ తర్వాత మన ఫ్రై చేసుకున్న పన్నీర్ని కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఇందులో నేను ఎటువంటి గరం మసాలా కానీ ఏమీ యూజ్ చేయనండి. అసలు టేస్ట్ వస్తుంది చూడండి, రెస్టారెంట్ కంటే బాగుంటుంది మన ఇంట్లో. ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు అనమాట. మా వారైతే భలే నేను ఏదైనా ఇప్పుడు ఇట్లా ఏదైనా స్పెషల్గా చేస్తా చూడండి, అప్పుడైతే కానీ మా వారు ఏ అవసరం లేదు ప్రసన్న, మనం క్యాటరింగో లేకుంటే ఏదైనా బండి కొట్టు పెట్టుకున్నా బతికేస్తాం మనం ముసలిలో అయినప్పుడు అని భలే పొగుడుతానని చెప్పచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, మేతిచూరు అంటే మెంతి పౌడర్ ఉంటుంది కదండి, అదే అనమాట. మెంతి పౌడర్ అంటే మళ్ళీ ఇత్తనాలు కాదండోయ్, ఆకులే డ్రై లీవ్స్ ఉంటాయి కదా అవి అనమాట. ఇంకా చూసారు కదా, ఇలా చల్లగా అయిన తర్వాత కలర్ అయితే సూపర్గా వస్తుంది. మనం ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయరు. పాలకూర గ్రీన్గా ఉండాలి అని కూడా అవసరం లేదు, మంచిగా వస్తుంది అనమాట. మీ దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోండి, లేదు అంటే పాల మీద మీగడ ఉంటుంది కదా మీగడైనా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా పరోటాకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. బాగా పిండి అయితే మంచిగా నానిపోయింది. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇందులో పూరిపిండి యాడ్ చేశాను. పూరిపిండి యాడ్ చేయడం వల్ల మరీ అంత లేస్ లాగా రాలేదనమాట. సో మీరు ఎప్పుడైనా పరోటా చేసుకోవాలంటే మైదాతోనే చేసుకోండి ఒకవేళ తినాలి అనుకుంటే. మరీ అంత హెల్తీ అనుకుంటే గిన అవాయిడ్ చేయండి మైదా, నేను చెప్తున్నాను. ఇంకా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా పల్చగా రుద్దేసుకొని తర్వాత చాకుతో ఇలా లేయర్స్ దారాల్లాగా అన్నీ కట్ చేసుకొని వాటన్నిటిని ఒక దగ్గరికి చేర్చేసి మన పరోటాని ఎలా మడత పెట్టేసాము రౌండ్ అలా మడత పెట్టేసి ఇంకా ఆ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ పరోటా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మరి ఇంత ఆయిల్ అనుకోవద్దండి. ఎప్పుడో ఒకసారి చేస్తాను నేనైతే కనుక ఆయిల్ కూడా ఎక్కువ చపాతీ చేసేటప్పుడు కూడా ఆయిల్ అలా ఏమి యూజ్ చేయనమాట నేను ఇంట్లో అయితే కనుక. సో ఎప్పుడో ఒకసారి కాబట్టి వేస్తున్నాను. ఇంకా ఈ విధంగా మంచిగా మరి పలుచగా కాకుండా మందంగానే ఒత్తుకోవాలి. చేత్తో ఒత్తుకుంటే మనకు ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోతుంది పరోటా అనేది. మరి కర్రబెట్టి రుద్దాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం మందంగానే కాబట్టి మనం తినేటప్పుడు లేస్ లాగా వస్తుంది కాబట్టి ఇంక ఈ విధంగా నేనైతే పరోటాస్ అయితే ఈజీగా ప్రిపేర్ చేశానండి చెప్పాలంటే గిన. మరీ అంత లైక్ పరోటా అనేది లేస్ కాకపోయినా బాగానే వచ్చాయి, ఒక రకంగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఎందుకంటే మనం ఇంట్లోనే హైజీనిక్గా హెల్తీగా చేసుకున్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ మొత్తం. ఇవి ఇలా వీకెండ్ ఏదైనా స్పెషల్గా కావాలి అనుకున్నప్పుడు, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా పన్నీర్ గ్రేవీ కర్రీ కానీ చపాతీ కానీ పరోటాస్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసామంటే హ్యాపీగా అందరం ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అనమాట. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు ఆ రోజు అయితే కనుక. నెక్స్ట్ సండే రోజు పన్నీర్ కర్రీ మిగిలింటే దాని దోశలో కూడా వేసుకొని తిన్నారు. నేను సండే లైవ్లో కూడా చూపించాను చాలామందికి అయితే కనుక. సో ఈ విధంగా అయితే మా వీకెండ్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరేం చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. అలాగే నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి ఆన్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మేమైతే కనుక ఇంకా సాటర్డే కాబట్టి కొంచెం హ్యాపీగా అందరం కూర్చొని నిదానంగా డిన్నర్ చేస్తామండి. సాటర్డే వచ్చిందంటే అదేందో తెలియని హ్యాపీనెస్ అని చెప్పచ్చు. మరి ఏమో ఇంకా ఆ రోజు మటుకు కంపల్సరీగా పిల్లలు అడుగుతారు ఏదో ఒకటి. నేనే అడుగుతాను ఏం చేయాలని మా పాపను అడుగుతాను, ఎందుకంటే మా పాప కొంచెం ఫుడ్డీ అనమాట. సో ఈ విధంగా అయితే మా డిన్నర్ని కంప్లీట్ చేసాం.